డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెమిస్టర్ 4. మీకు సెమిస్టర్ 4లో కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీకు ఉన్నాయి. అయితే దీంట్లో మీకు 5 యూనిట్స్ని ఇవ్వడం జరిగింది. మీకు 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చి సాఫ్ట్ స్కిల్స్ ఇచ్చాడు మీకు సిలబస్లో. అయితే ఈ సాఫ్ట్ స్కిల్స్ వచ్చి మీకు 5 సాఫ్ట్ స్కిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ది పాజిటివ్ యాటిట్యూడ్ అని, సెకండ్ వన్ బాడీ లాంగ్వేజ్, థర్డ్ వన్ స్వాట్ ఆర్ స్వాక్ ఎనాలిసిస్, ఫోర్త్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ వన్ ఎటిక్వేట్ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే మీకు మొట్టమొదట లెసన్ వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్ అని ఇచ్చారు. అయితే మీకు దేని పట్లైనా మీకు మంచి వైఖరిని కలిగి ఉంటే దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అని అంటాం, మీకు తెలుసు మామూలుగా. అయితే ఒక మనిషిలో ఏ విధంగా మనం ఇన్కల్కేట్ చేయగలం పాజిటివ్ యాటిట్యూడ్ని, తనకి ఏ విధమైనటువంటి స్ట్రెంగ్స్ ఉంటే కనుక, అంటే మనకి మంచి కాన్ఫిడెన్స్, మనం చేసేటటువంటి పని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఒక ఐడియా అనేది మనకి ఉండి తీరాలి. అలా ఉంటే కనుక మన యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మన గోల్ని మనం రీచ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ని ఏ విధంగా మనలో ఇన్కల్కేట్ చేసుకోవాలి అనే దాని గురించి మనకి ఒక స్టోరీని చెప్పడం జరిగింది ఇక్కడ. ఫస్ట్న ఏంటంటే డేవిడ్, మ్యాన్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇక్కడ డేవిడ్ అనేటటువంటి ఒక పిల్లవాడి గురించి చెప్పడం జరిగింది. అతను పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉన్నాడు. ఏ విధంగా కలిగి ఉన్నాడు? అతను పాజిటివ్ యాటిట్యూడ్ వలన తన జీవితంలో ఏం సాధించాడో, తన దేశానికి చెందినటువంటి ప్రజలను ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది ఒక చిన్న స్టోరీ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ డేవిడ్ చిన్న పిల్లవాడు అయినప్పటికీ కూడా, చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, చాలా తను ఫిలిస్తీన్కి చెందినటువంటి గోలియత్ అనేటటువంటి ఒక వ్యక్తితోని జైంట్గా, అంటే బాగా పెద్దగా ఉండేటటువంటి సైజులో ఉండేటటువంటి వ్యక్తితో తలపడి తను ఒక్కడే తనతో పోరాడి తన దేశాన్నంతటిని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా తన పాజిటివ్ యాటిట్యూడ్తో తనకున్నటువంటి వనరులతోటి తను ఏ విధంగా తన దేశాన్ని, తన యొక్క ప్రజల్ని కాపాడుకోగలిగాడు అనే దాన్ని మనం ఈ స్టోరీలో చూద్దాం. The Philistines gathered their forces for war and assembled at Soko and pitched camp between the Soko and Eshcol valleys. The king Saul and the Israelites assembled and camped in the valley of Elah and drew up their battle line to meet the Philistines. అయితే ఇక్కడ ఫిలిస్తైన్ అనేటటువంటి దేశానికి చెందినటువంటి ఫోర్సెస్, అంటే బలగాలన్నీ కూడా వాళ్ళ క్యాంప్ కింద సోకోకి అలాగే అజ్కే వ్యాలీస్కి మధ్యన మొత్తానికి వాళ్ళందరూ గ్యాదర్ అవడం అనేది జరిగింది. అయితే అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి కింగ్ సాల్, ఇతని యొక్క ఫోర్సెస్ అన్నీ కూడా వ్యాలీ ఆఫ్ ఇలా దగ్గర వీళ్ళందరూ మీట్ అవ్వడానికి, ఫిలిస్తైన్ దేశంతో పోరాడడానికి సిద్ధపడి వాళ్ళ యొక్క బలగాలని ఆర్చుకోవడం అనేది జరిగింది. A champion named Goliath, who was from the Gath, came out of the Philistine camp. His height was about 9 feet 9 inches or about 3 meters. He had a bronze helmet on his head and wore a coat of scale armor of bronze weighing about 58 kilograms. On his legs he wore bronze greaves and a bronze javelin and slung on his back. His spear shaft was like a 8 jewels rod, and its iron point weighed about 6.9 kilograms. His shield bearer went ahead of him. అయితే ఏ విధంగా అన్నాడు? ఈ జైంట్గా ఉండేటటువంటి వ్యక్తి, గొలియత్ అనేటటువంటి వ్యక్తి, గాత్ అనేటటువంటి ఒక ప్రదేశం నుంచి వచ్చినటువంటి ఈ పౌరుడు అన్నమాట. అయితే ఇతను ఎలా ఉన్నాడంటే చూడడానికి 9 feet 9 inches ఉన్నాడంటే, 9 feet 9 inches అంటే ఇంచుమించుగా మనం దాన్ని ఏమని చెప్తామంటే 3 అడుగుల ఉన్నాడు, అంటే 3 గజాలు అన్నమాట. ఒక్కొక్క మీటర్కి మనకి 3 అడుగుల 3 అంగుళాలు అయితే మనం దాన్ని చూసుకుంటూ ఉంటాం. అలా విధంగా ఇతను చూస్తే 3 meters హైట్ ఉన్నాడట. చాలా హైట్ అయినటువంటి వ్యక్తి అందరికంటే కూడా. అతను వేసుకున్నటువంటి హెల్మెట్ అవన్నీ కూడా చాలా బరువైనటువంటి వస్తువులన్నింటినీ, అంటే రక్షక కవచాలు అంటారు కదా, ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు తను వేసుకునేటువంటి మొత్తం రక్షణ కవచాలన్నీ మొత్తం చూస్తే కనుక 58 కిలోగ్రాముల బరువైనటువంటి రక్షక కవచాన్ని మొత్తం చేతులకి, కాళ్ళకి, అలాగే తను వేసుకునేటటువంటి వీటన్నిటికీ జ్యువెల్ రాడ్స్ అయితే ఇవన్నీ కలిపి మొత్తం 6.9 kgs వెయిట్ ఉన్నాయట.
అయితే అతని షీల్డ్ కూడా అతను తలకి వేసుకోవడం అనేది జరిగింది. అతనికి పట్టుకుని వెళ్ళేటప్పుడు ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది 6.9 kgs ఉండడం అనేది జరిగింది. కొరీస్ షూడ్ అండ్ షౌటెడ్ టు ద ర్యాంకర్స్ ఆఫ్ ద ఇజ్రాయలీ వై డు కమ్ అవుట్ ఆఫ్ అండ్ లైన్ అప్ బ్యాటిల్. మీరు ఎందుకు రారు, బయటికి రండి, నా దగ్గరికి యుద్ధం చేయడానికి రండి అని చెప్పి అడుగుతున్నాడు. am I not a Philistine and are you not a servants of King Saul? choose a man and have him come to me. అందుకని ఏం చెప్తున్నాడు, నేనే ఫిలిస్తీన్ దేశానికి చెందినటువంటి వాడిని కాదు, అలాగే మీరు కింగ్ సాల్కి చెందినటువంటి వ్యక్తులు కాదు అనుకోండి. కాసేపు మీలో ఒక వ్యక్తిని చూస్ చేసుకుని నాతో యుద్ధం చేయడానికి పంపించండి, మొత్తం అందరితో యుద్ధం చేయను, ఒక వ్యక్తిని పంపించండి చాలు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ కిల్ మీ we will become your subjects on, but if I overcome him and kill him, he become our subjects and serve us. అంటే ఏం చెప్తున్నాడు, ఇతను మీరు పంపించినటువంటి వ్యక్తి నన్ను కానీ ఓడించేస్తే మా సైనికులందరూ మీ సైనికులు అయిపోతారు. ఒకవేళ నేను కానీ మీరు పంపించిన వ్యక్తిని ఓడించేస్తే నేను అతన్ని చంపేస్తాను, మీ వాళ్ళందరూ కూడా మా సైనికులు అయిపోవాలి అని చెప్పి చెప్పాడట. Then the Philistines said, this day I defy the armies of Israel. Give me a man and let us fight each other. ఒక మనిషిని ఇవ్వండి, ఇప్పుడు నేను ఫైట్ చేయాలి అతనితో అని చెప్పి అడుగుతున్నాడు ఫిలిస్తైన్. అంటే ఇక్కడ గొలియత్ అనేటటువంటి వ్యక్తి. ఆన్ హియరింగ్ ద ఫిలిస్తైన్స్ వర్డ్స్ కింగ్ సాల్ అండ్ ఆల్ ద ఇజ్రాయిల్స్ వర్ డిస్మైడ్ అండ్ టెరిఫైడ్. ఒకసారిగా ఈ విషయాన్ని వినగానే మొత్తం అందరూ కూడా బాగా భయకంపితులు అనేది జరిగింది. డేవిడ్ వాజ్ సన్ ఆఫ్ ద జెస్సీ హూ హ్యాడ్ ద 8 sons. And in Saul's time he was very old. Jesse's 3 old sons had followed the Saul to the war. The first son was Eliab, and the second was Abinab, and the third was Samaiah. David was the youngest. David stayed back and to tend his father's sheep at forest. At the time David was too young to be in army. అయితే ఇక్కడ మనకి ఈ ఫిలిస్తైన్ యొక్క వర్డ్స్ని చూసి అందరూ కూడా భయపడడం అనేది జరిగింది. డేవిడ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అని చూసుకుంటే కనుక జెస్సీ యొక్క కొడుకు. అతనికి మొత్తం జెస్సీకి 8 sons, 8 మంది సన్స్ ఉన్నారట. అందులో సాల్ ఆ టైంలో చాలా ఓల్డ్ అయినటువంటి వ్యక్తి అతను. అయితే జెస్సీకి మొత్తం 3 పెద్ద కొడుకులు ఉన్నారు. పెద్దవాళ్ళలో ఇలియాబ్, అబినాదాబాద్, అలాగే సమయ అని 3 కూడా యుద్ధానికి వయసు తగినటువంటి వయసు ఉంది కనుక వాళ్ళని యుద్ధం చేయడానికి పంపించాడు. అయితే డేవిడ్ అందరికంటే కూడా 8 మందిలో చిన్నవాడు. అందుకని డేవిడ్ ఎందుకు ఉండిపోయాడంటే ఇంటి దగ్గర ఫారెస్ట్ తను షీప్ని కాయడానికి ఉండిపోయాడు. ఆ టైంలో డేవిడ్ యంగ్ కనుక ఆర్మీకి పంపించలేదు. One day Jesse said to his son David, take this roasted grain and these 10 loaves of bread for your brothers and hurry to their camp. Take along these 10 cheeses to the commander to their units. See how your brothers and bring back some assurance from them. Early in the morning David left the flock in the care of a shepherd, loaded up and set out. Jesse had directed. He reached the camp as the army was going out to its battle position. Shouting the war cry, David left his things with the keeper of supplies, ran to the battle lines and asked his brothers how they were. అయితే ఒకరోజు జెస్సీ ఏమని చెప్పారు, జెస్సీ అతను సరైనటువంటి డేవిడ్కి ఏమని చెప్పారంటే, నేను ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు అయినటువంటి రోస్టెడ్ గ్రైన్, అలాగే 10 loaves బ్రెడ్ ఇలాంటివి అన్నీ కూడా పట్టుకుని వెళ్ళి అక్కడ ఆర్మీలో కమాండర్ గారికి అవి 10 cheeses మిగతా అన్ని బ్రదర్స్కి ఇచ్చేయి, అలాగే మీ బ్రదర్స్ అందరూ కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామనేటటువంటి అష్యూరెన్స్ని తీసుకురా, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళని అడుగు అని చెప్తాడు. నెక్స్ట్ డేవిడ్ ఏం చేస్తాడంటే తన యొక్క గొర్రెల మందని తీసుకుని దాన్ని వేరే షెపర్డ్కి అప్పగించి వాటిని చూడమని చెప్పి టేక్ కేర్ చేయమని చెప్పి తను వీటన్నిటిని తీసుకుని తను బయలుదేరి వెళ్తాడు. అయితే జెస్సీ డైరెక్ట్ చేసినట్టుగా తను అక్కడ క్యాంప్ దగ్గరికి రీచ్ అవుతాడు. కానీ అప్పటికే బ్యాటిల్ పొజిషన్ అనేది అందరూ బ్యాటిల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. వెంటనే అరుస్తూ డేవిడ్ అక్కడి నుంచి తన యొక్క వస్తువులను అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ని, ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అడుగుతాడు అక్కడ బ్రదర్స్ని. హీ వాజ్ టాకింగ్ విత్ దెమ్. గోలియత్ the Philistine champion of Gath stepped out of his lines and shouted his usual defiance, and David heard it.
ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కదా డేవిడ్. ఈలోపుగా గొలియత్ బయటికి వచ్చాడు. తన యొక్క యుద్ధం యొక్క గీత నుంచి బయటకు వచ్చి అడుగుతున్నాడు. మీ అందరినీ కూడా టెరిబుల్గా భయంకరమైన అరుస్తూ, ఇక్కడ చాలా పెద్దగా అరుస్తూ వాళ్ళందరినీ కూడా ఎదురికి రమ్మని యుద్ధానికి అని చెప్పి అరుస్తున్నాడు. ఈ అరుపులన్నింటినీ డేవిడ్ అని వింటాడు. ద ఇజ్రాయల్స్ హ్యాడ్ బీన్ సేయింగ్, డూ యూ సీ హౌ దిస్ మ్యాన్ కీప్స్ కమింగ్ అవుట్, హీ కమ్స్ అవుట్ టు ఛాలెంజ్ ఇజ్రాయిల్. ఇప్పుడు ఇజ్రాయలీస్ ఏం చెప్తారంట, చూసారా ఏ విధంగా అరుస్తున్నాడో, ఇజ్రాయలీస్ వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి అంటాడు. డేవిడ్ ఆస్క్డ్ ద మ్యాన్ స్టాండింగ్ నియర్ హిమ్, వాట్ విల్ బీ డన్ ఫర్ ద మ్యాన్ హూ కిల్స్ దిస్ ఫిలిస్తైన్ అండ్ రిమూవ్స్ దిస్ డిస్గ్రేస్ ఫ్రమ్ ఇజ్రాయల్. డేవిడ్ అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉండేటువంటి మనిషిని, ఇక్కడ ఈ ఫిలిస్తైన్ ఎవరు చంపుతారు, మనకి ఏర్పడినటువంటి అగౌరవాన్ని ఎవరు తగ్గిస్తారు ఇతన్ని చంపేసి అని చెప్పి అక్కడ దగ్గరగా ఉన్న సైనికుని అడుగుతున్నాడు. హూ ఇస్ ద ఈవిల్ ఫిలిస్తైన్ దట్ హీ షుడ్ డిఫై ద ఆర్మీస్ ఆఫ్ మై పీపుల్. ఇంకెవడు ఇంత చెడ్డ ఈ ఫిలిస్తైన్ నా దేశం యొక్క ప్రజలందరినీ ఇడు ఓడించేస్తాడని అంటున్నాడు అని చెప్పి చాలా కోపంగా వస్తుంది డేవిడ్కి. కానీ ఎలియాబ్, డేవిడ్స్ ఓల్డెస్ట్ బ్రదర్, హర్డ్ హిమ్ స్పీకింగ్ విత్ ద మ్యాన్ హీ బరీడ్ విత్ హ్యాంగర్ ఎట్ హిమ్ అండ్ ఆస్క్డ్. వెంటనే ఎలియాబ్ అనేటటువంటి బ్రదర్ డేవిడ్కి అన్నయ్య ఏమని అంటాడంటే, ఎవరు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి, నా వ్యక్తితో నువ్వు మాట్లాడింది ఏంటని చెప్పి చాలా కోపంతో ఉంటాడనమాట. వై హ్యావ్ యూ కమ్ డౌన్ హియర్, ఎందుకు వచ్చావు అసలు నువ్వు అని అడుగుతాడు. అండ్ విత్ హూమ్ డిడ్ యూ లీవ్ ద ఫ్యూ షీప్ ఇన్ ద వైల్డర్నెస్, ఎవరికి వదిలేసావు నువ్వు నీ యొక్క గొర్రెలు కాచేటటువంటి పని కదా అనేది, వాటన్నిటిని ఎవరికి వదిలేసావు, ఏ క్రూర జంతువులకు వదిలేసావు అని చెప్పి కూడా అడుగుతాడు. ఐ నో హౌ కన్సీటెడ్ యూ ఆర్ అండ్ హౌ వీక్డ్ యువర్ హార్ట్ ఈజ్, యూ కేమ్ డౌన్ ఓన్లీ టు వాచ్ ద బ్యాటిల్. నీకు ఎంత మోసగాడు నువ్వు, నీ హార్ట్ ఎంత మోసపూరితమైంది, నువ్వు ఓన్లీ బ్యాటిల్ని చూడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చావా. నౌ వాట్ హ్యావ్ యూ హ్యావ్ డన్ సెడ్ డేవిడ్, నేను ఇప్పుడు ఏం చేయను అని చెప్పి డేవిడ్ అడుగుతాడు. అలా కాకపోతే ఏం చేయను అని చెప్పి, కాంట్ ఐ ఈవెన్ స్పీక్, నేనేం మాట్లాడకూడదు కూడానా అని చెప్పి అంటాడు. హీ దెన్ టర్న్డ్ అవే టు సమ్ వన్ ఎల్స్ అండ్ బాట్ అప్ ద సేమ్ మ్యాటర్ అండ్ ద మ్యాన్ ఆన్సర్డ్ హిమ్ బిఫోర్. వాట్ డేవిడ్ సెడ్ వాజ్ ఓవర్హర్డ్ అండ్ రిపోర్టెడ్ టు కింగ్ సాల్ అండ్ సాల్ సెంట్ ఫర్ హిమ్. వెంటనే ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి కూడా ఇదే విధంగా మాట్లాడతాడు. అప్పుడు వెంటనే ఆ విషయం అనేది కింగ్ సాల్కి రిపోర్ట్ చేయడం అనేది అవుతుంది. సెంట్ వెంటనే సాల్ వెంటనే కింగ్ ఏం చేస్తాడంటే వెంటనే డేవిడ్ని తీసుకురామని చెప్పి పంపుతాడు. డేవిడ్ సెట్స్ సాల్, లెట్ నో వన్ లూజ్ హార్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిలిస్తైన్, ఐ విల్ గో అండ్ ఫైట్ హిమ్. ఎవరు కూడా ఫిలిస్తైన్ చూసి మీ యొక్క ధైర్యాన్ని కోల్పోవద్దు, నేను వెళ్ళి అతనితో పోరాడి నా దేశాన్ని కాపాడుతాను చెప్పాడు. సాల్ రిప్లైడ్, యు ఆర్ నాట్ able to go out against the Philistine and fight him. You are only a young man and he was been a warrior from his youth. సాల్ అంటాడనమాట, నువ్వేమీ అతనితో వెళ్ళి ఫైట్ చేయలేవు, ఫిలిస్తైన్ ఎవరు ఉన్నారో ఆయన చాలా మీకు ఎప్పటి నుంచో ట్రైన్ అయినటువంటి వ్యక్తి, ఉద్యమం చేయడానికి తన యొక్క యవన నుంచి కూడా, నువ్వు ఓన్లీ యంగ్ మ్యాన్ కనుక నువ్వేమీ వెళ్ళొద్దు అని చెప్పి చెప్తాడు. బట్ డేవిడ్ సెడ్ టు సాల్, ఐ హ్యావ్ బీన్ కీపింగ్ మై ఫాదర్స్ షీప్ వెన్ ఏ లయన్ ఆర్ ఏ బేర్ came and carried off a sheep from the flock. I went after it, struck it and rescued the sheep from its mouth. Then it turned on me. I seized it by its hair, struck it and killed it. I have killed both the lion and the bear. This arrogant Philistine will be like one of them, because he has defied the armies of my people. ఎప్పుడైతే తను డేవిడ్ని వెళ్ళొద్దని చెప్పి రాజుగారు అంటారో తను చెప్తాడనమాట, తనకి ప్రీవియస్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను లయన్ని బేర్ని కూడా చంపేస్తాను, నాకు ఇక్కడ కనిపించేటటువంటి ఫిలిస్తైన్ ఆఫ్టర్ ఆల్ నాకు నా షీప్ని కాయడమే కాదు వాటిని రక్షించుకోవడం కూడా వచ్చు, ఏదైనా నా షీప్ని పట్టుకెళ్తే నేను వెంటనే దాన్ని చంపేసి నేను నా యొక్క షీప్ని కాపాడుకుంటూ ఉంటాను, అందుకని నేను ఆ పని చేయగలను చెప్పి చెప్తాడు. Saul said to David, go and the God be with you. Then Saul dressed David in his own tunic. He put a coat and armor on him and bronze helmet on his head. David first and on his sword over the tunic and tried walking around because he was not used to them. అయితే డేవిడ్ని సాల్ అనుమతిస్తాడు, వెళ్ళు నీతో దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. డేవిడ్కి అక్కడ రాజుగారు తను వేసుకునేటటువంటి వస్తువులని
తను ధరించేటటువంటి ఆయుధాలని, రక్షక కవచాలని, హెల్మెట్ని అన్నిటినీ కూడా ఇతనికి ధరింప చేయడం అనేది జరుగుతుంది. I can't go in these, he said to Saul, because I am not used to them. పాపం అతను వేసుకునేటటువంటి డ్రెస్సు, ఈ కవచం ఇవన్నీ కూడా చాలా బరువుగా అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి తిరిగి చూసుకున్నాడు కదా, అతనికి తిరగడానికి చాలా ఇబ్బందిగా అనిపించి, నేను ఇదివరకు ఎప్పుడు వీటిని యూజ్ చేయలేదు, నేను యూజ్ చేయనని చెప్తాడు. సో హీ టుక్ దెమ్ ఆఫ్, వెంటనే తీసివేస్తాడు. దెన్ హీ టుక్ హిజ్ స్టాఫ్ ఇన్ హిజ్ హ్యాండ్, చూజ్ 5 స్మూత్ స్టోన్స్ ఫర్ హిజ్ స్టీమ్, బట్ దెన్ ఇన్ ద పౌచ్ ఆఫ్ ద షెపర్డ్స్ బ్యాగ్ అండ్ విత్ హిజ్ స్లింగ్ ఇన్ హిజ్ హ్యాండ్ అప్రోచ్డ్ ద ఫిలిస్తీన్. ఇందుకే అంత రక్షక కవచాలన్నింటినీ తీసివేసి తను పాత వస్తువులైనటువంటి ఒక 5 స్మూత్ అయినటువంటి స్టోన్స్ని, అలాగే ఒక కొరడాని, వీటిని తీసుకుని తన యొక్క పౌచ్లో ఈ స్టోన్స్ని, గుండ్రటి స్టోన్స్ని వేసుకుని తను బయలుదేరుతాడు ఫిలిస్తీన్తో పోరాడడానికి అని చెప్పి. Goliath said to David, am I a dog that you come at me with sticks? Come here, he said, and I will give you flesh to you birds and wild animals. గోలియత్ ఈ పిల్లవాడిని డేవిడ్ని చూడగానే అంటున్నాడు అన్నమాట, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, ఇలా స్టిక్స్ అవి తీసుకుని వచ్చావు అని చెప్పి అంటాడు. నీవాళ నువ్వు నా దగ్గరికి రా, నేను చంపి నీ యొక్క మాంసాన్ని బర్డ్స్కి, వైల్డ్ యానిమల్స్కి వేస్తానని చెప్తాడు. డేవిడ్ సెడ్ టు ఫిలిస్తీన్, యు కమ్ అగైన్స్ట్ మీ విత్ స్వార్డ్ అండ్ ఎ స్పేర్ అండ్ జాలైన్, బట్ ఐ కమ్ అగైన్స్ట్ యూ విత్ మై గాడ్ గివెన్ గిఫ్ట్. ఈ విధంగా అనగానే డేవిడ్ చెప్తాడన్నమాట ఫిలిస్తీన్, నువ్వు నీ యొక్క వస్తువులు, నీ యొక్క కత్తి, నీ యొక్క డాలు, ఇలాంటివన్నీ నీ యొక్క వస్తువులు వీటన్నిటినీ తీసుకుని వచ్చేమో, కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్తో నేను వచ్చానంటే, నమ్మకం అనేది ఒక వ్యక్తికి తన మీద తనకి నమ్మకం ఉండేది చాలా ముఖ్యం అని చెప్పి, అది పాజిటివ్ యాటిట్యూడ్ అవుతుందని చెప్తున్నాడు. దిస్ డే ఐ విల్ సీ యూ అండ్ ఐ విల్ స్ట్రైక్ యూ డౌన్ అండ్ కట్ ఆఫ్ యువర్ హెడ్. చూడు, ఇవాళ నిన్ను ఏ విధంగా అయినా సరే కొడతాను, నేను కింద పడేస్తాను, నీ యొక్క హెడ్ని కోసేస్తానని చెప్పి చెప్తాడన్నమాట. As the Philistine moved closer to the attack him, David ran quickly toward the battle line to meet him. He opened his bag, took out a stone and slung it, struck Goliath on forehead. The stone sank into his forehead and he fell face down on the ground. అయితే ఇక్కడ ఫిలిస్తీన్ వెంటనే కూడా చాలా క్లోజ్గా వెళ్తాడు అక్కడ ఉండేటటువంటి ఈ డేవిడ్ దగ్గరికి రావడానికి. కానీ డేవిడ్ బ్యాటిల్ లైన్ దగ్గరికి వచ్చి తన యొక్క బ్యాగ్ని ఓపెన్ చేసి అందులోంచి ఒక స్టోన్ తీసుకొచ్చి తను గోలియత్ యొక్క హెడ్కి, 4 హెడ్కి తగిలేలా గట్టిగా ఆ స్టోన్ని విసురుతాడు. తగిలగానే ఫేస్కి తను కింద పడిపోతాడు గోలియత్, అంత పెద్ద మనిషి కూడా. డేవిడ్ ran and stood over him. He took hold of Philistine's sword and drew it from the sheath. After he killed him, he cut off his head with the sword. ఇందుకే పరిగెట్టి వెళ్ళి అతని మీద నిలబెడతాడు, అతని శరీరంపైకి ఎక్కి. అతను స్వాడ్ని తీసి, ఆ ఫిలిస్తీన్ యొక్క స్వాడ్ని తీసి తన్ని చంపేస్తాడు. తన యొక్క హెడ్ని అక్కడ కోసేస్తాడు అన్నమాట. And the Philistines saw that their hero was dead. They turned and ran. Then the men of Israel and the Judah surged forward with a shout and them pursued the Philistine. అంటే ఫిలిస్తీన్ అది చూడగానే తాళ్ళ యొక్క హీరో చనిపోయాడని చెప్పి వాళ్ళందరూ వెనక్కి పరిగెట్టడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫిలిస్తీన్ సైన్యం అందరూ కూడా వాళ్ళు వెనుకముఖం పడతారు. డేవిడ్ స్టూడ్ అండ్ వెన్ everything told him to the run. Through his positive attitude and self-confidence, he won a great victory for his people. ఈ విధంగా తన యొక్క ప్రజల కోసం అని చెప్పి ఒక గొప్ప విక్టరీని తను సాధించడం అనేది జరుగుతుంది. అయితే లెర్నింగ్ ఫ్రమ్ ద పీపుల్ అని ఇచ్చాడు. దెర్ ఆర్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. ఐడెంటిఫై దెన్ అండ్ సే వై దే ఆర్ సో. ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పి, ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇచ్చాడు. ఇది మన యొక్క డేవిడ్ యొక్క స్టోరీ. తనకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్తో, తన యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో రాజుగారిని ఒప్పించి తన యొక్క ప్రజలకి న్యాయం చేశాడు. తను కాపాడబడి తన యొక్క ప్రజలను కూడా కాపాడడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.
Please like, share and subscribe English Quest.